సో ఇప్పుడు ఈ లుక్‌లో ఏ సినిమా తీయబోతున్నారు? అండ్ ఈ లుక్ ఇప్పటివరకు మోస్ట్‌లీ కొన్ని సార్లే కొన్ని వీడియోస్‌లోనే రివీల్ అయింది. యాహ్! సో ఇప్పుడు మా ఇంటర్వ్యూతో మొత్తం రివీల్ అయిపోతుంది. సో ఈ కొత్త లుక్‌కి రీజన్ ఏంది? డెఫినెట్లీ ఒక ప్రాజెక్ట్ ఉంది. సో హ్మ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అంటే ఫైట్స్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఐల్ బి హ్యావింగ్ సమ్ ఫైట్స్. సో తమిళ్ హీరో ఎక్కువ రివీల్ చేయలేను ఇప్పుడు నేను. ఫైట్ అంటున్నారు, అదే అంటున్నారు. భయమేస్తుంది మేడం. చేయొచ్చా? సేఫేనా? నీ ఇంటర్వ్యూ అయిపోయేలోపు? సేఫ్. ఓకే మ్యామ్. ప్రతి ఒక్క సెలబ్రిటీ లైఫ్‌లో ప్లస్, మైనస్ ఉంటుంది కదా! యాహ్! సో మీ లైఫ్‌లో ప్లస్ ఏంటి మీకు? యూ మీన్ స్ట్రెంగ్త్స్? యాహ్! ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వుమన్. హ్మ్. ఐఎమ్ ఇండిపెండెంట్ వుమన్. అండ్ నాకు అంటే లైఫ్లో ఏదైనా రాంగ్ జరిగిందంటే హ్మ్. అది యాక్సెప్ట్ చేసేసి తొందరగా మూవ్ అవ్వడానికి నాకు కేపబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆడిషన్స్కి వెళ్ళాను, 4 days 5 days వెళ్ళాను. సో పెద్ద మూవీస్లో యూ నో హౌ టఫ్ ఇట్ ఇస్. సో అది అవ్వలేదు, రెస్పాన్స్ రావట్లేదు. I immediately move on. I prepare myself. I like, chalo, let's move on to the next one. ఓకే. చాలా మంది చదువుకున్న వెంటనే మూవీ ఫీల్డ్‌లోకి వస్తారు. లేకపోతే చదువుకుంటూనే మూవీలోకి వద్దామని ప్లాన్ ఉంటది కదా మేడం. సో మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? లైక్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? టు బి ఆనెస్ట్ నాకు ఇండస్ట్రీలో రావాలనేది ఎప్పుడు నేను ఆలోచించలేదు. హ్మ్. ఐఎమ్ అ జర్నలిస్ట్. ఐ డిడ్ అ జర్నలిజం యాక్చువల్లీ ఇన్ మై కాలేజ్. సో Okay. జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చేశాను. నాకు జర్నలిస్ట్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. హ్మ్. అండ్ అంటే న్యూస్ రిపోర్టర్ అవ్వాలని. బట్ Okay. నేను హైదరాబాద్ వచ్చాక డెల్లో ఐ వర్క్డ్ ఇన్ డెల్ ఇంటర్నేషనల్. హ్మ్. అండ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీకి అంటే మీరు ఎంత బాగా మెయింటైన్ చేస్తారు, మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా అని. సో మోడలింగ్కి ట్రై చేయకపోయి ఇండస్ట్రీలోకి వచ్చేసినాను. ఓకే. సో ఇండస్ట్రీ ఎలా ఉంది మేడం ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? యా, ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ బీన్ 6 years అండి. హ్మ్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, టు బీ ఆనెస్ట్. అండ్ ఇట్స్ అమేజింగ్ వర్కింగ్ ఫర్ తెలుగు మూవీస్. హ్మ్. ఒకవేళ మీరు ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఏం చేసేవారు మేడం? నేను ఎనీథింగ్ అంటే ఏదైనా చేస్తాను. ఐ థింక్ ఈ క్వశ్చన్ బాగా అడిగారు. నాకు అనిపించి ఒక యాక్టర్ అంటే యాక్టర్కి చాలా రకాలుగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటా, అప్పుడే వాళ్ళు యాక్టర్ అవుతారు అనుకుంటా. నాకు మల్టీమీడియా టాలెంట్ మొత్తం. యా, నాకు చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండింది, తర్వాత జర్నలిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండింది, తర్వాత ఒక మంచి హౌస్ వైఫ్ అవ్వాలి, అన్ని ఇంటి పని చూసుకోవాలి అని ఉండింది. ఓకే. సో అన్ని చేయాలని ఇంట్రెస్ట్. సో మూవీలోకి వచ్చినాక అన్ని చేశారు ఆల్మోస్ట్. Yeah, పోలీస్ almost I డ్రెస్ became- కూడా వేసుకున్నారు. Yeah, I have done Spark 1.0 I have did a police officer role. Then I have become a wife also. I have become a mother of Shashank Garu wife character చేసిన RTI movie లో. So Okay. almost I have done all the సో characters. మీరు చేసిన ప్రాజెక్టులలో మీకు బాగా టఫ్ అనిపించిన ప్రాజెక్ట్ ఏంటి మేడం? నాకైతే అలాంటి ఏం ఆబ్వియస్లీ స్పార్క్ 1.0 చేసేటప్పుడు ఫైట్స్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో టఫ్ అనిపించింది. ఓకే. మళ్ళీ నాకు ఇంట్రెస్టింగ్ వచ్చేసి నేను ఫస్ట్ డే అయితే కాలు కూడా లేవడానికి రాకుండా పరిస్థితిలో ఉండింది. దెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ గేవ్ మీ ద కంప్లీట్ డయట్ చార్ట్ అండ్ దెన్ అదంతా తిన్న తర్వాత ఐ బికేమ్ స్ట్రాంగ్. అండ్ మేడం ఇంకొకటి, మనము ఇప్పుడు మూవీలో చేయాలనుకుంటే ప్రతిదీ నేర్చుకుని ఉండాలి. కరాటే కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, గ్లామర్ కి కేర్ తీసుకోవాలి, టైం టు టైం జిమ్ కి వెళ్ళాలి, ఫుడ్ తినాలి కదా. సో మీరు ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తారు? అది నాకే చేయాలని లేదు. ఇప్పుడు ఎవ్రీ ఉమెన్ వాంట్స్ టు బి ఫిట్ అండ్ ఎవ్రీ అంటే మనం అందరమే ఫిట్ ఉండాలి కాబట్టి. ఓకే. సో ఐ థింక్ ఐ డోంట్ స్పెసిఫికలీ ఫాలో ఎనీథింగ్ లైక్ దాట్. లైక్ obviously balanced diet undali. Okay. Chapatis, rice, everything we should eat. Rice we should eat little bit. So curries ekko tinali. So ante spices koncham tagginchali. వంటలు వచ్చా మేడం మీకు? తగ్గించేసి యా ఐ నో. వంటలు వచ్చా? ఓకే. ఫస్ట్ టైం మీరు ఫస్ట్ మూవీలో అడుగు పెట్టినప్పుడు మీ ఫీల్ ఎలా ఉండే? It was good. నాకు అర్థమైంది that I can do more movies. I wanted to see myself more. Then later on I wanted to see myself in big movies also, wanted to act with big actors also. So ఇప్పటివరకు చేసిన హీరోలలో మీకు ఏ హీరోతో కంఫర్ట్ అనిపించింది? to be honest నాని గారితో చాలా కంఫర్ట్ అనిపించింది. I did I don't think if I can reveal, I did one day character in his film recently. And నాకేంటంటే రియల్ హీరోస్ అంటే మూవీ హీరోసే నాకు ఫేవరెట్ కాదు, రియల్ గా కూడా ఉండాలి కదా. సో నాని గారు వాజ్ అ వెరీ జెంటిల్ మ్యాన్, నేచురల్ స్టార్. యా, అండ్ హీస్ వెరీ స్వీట్ అండ్
I really liked working with him. ఓకే. సో మీ పర్సనల్ పేజ్ లో కూడా చూస్తే నార్మల్ టైంలో కానీ మీరు షూట్ బ్రేక్ లో కానీ మీరు రీల్స్ చేస్తుంటారు కదా మేడం. Yeah. సో డాన్స్ చాలా ఎనర్జెటిక్ గా చేస్తారు మీరు. సో అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఏమో లోపలే ఉంది ఇన్బిల్ట్. డాన్స్ ఒకటే ఎనర్జీయా, ఫైట్ కూడా ఎనర్జీ Fight మొత్తం కూడా. పంచిస్తే? అంతే. చూస్తావా? అమ్మ వద్దు మేడం, భయం అవుతుంది నాకు. మీ వీడియోస్ చూసినప్పుడు ఎంత గ్లామర్ గా కనిపిస్తారు. అరే మేడం మస్తు హాట్ లుక్ ఉన్నారు. Mhm. సర్లే అనుకుని నేను దగ్గర వస్తే భయం అవుతుంది నాకు సీరియస్లీ. Oh ఎక్కడ ఎక్కిస్తారని చెప్పేసి ముందే లుక్ చేంజ్ చేశారు మొత్తం. అలా ఏం లేదు. సో మ్యామ్ మీకు లైక్ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటది కదా. Yeah. సో షార్ట్ హెయిర్ చెప్పినప్పుడు చాలా మంది నా జుట్టు పోయింది అది పోయింది అని బాధపడుతుంటారు. సో మీకు అలా బాధ ఏమని అనిపిస్తుంది? అంటే లాంగ్ లో హెయిర్ లుక్ లో చాలా చాలా బాగుండే మీరు. Yeah. ఇట్లా చూస్తే ఇది మొత్తం బాలేదా? ఫారెన్ లుక్ ఉన్నారు మేడం. మొత్తము ఇండియన్ లాగా లేరు మీరు అసలు. యాక్చువల్లీ నాకేంటంటే నాకు ఒకేలా కనపడడం అస్సలు ఇష్టం ఉండదు. ఐ Hmm. లైక్ టు చెప్పినా కదా మేబీ యాక్టర్ లో ఆ క్వాలిటీస్ ఉంటదేమో. దే డోంట్ వాంట్ టు లుక్ ద సేమ్ వే ఆల్వేస్. దే వాంట్ టు లుక్ డిఫరెంట్. ఒక 3 months కి లుక్ మారాలి, ఓకే. కాస్ట్యూమ్స్ మారాలి, అలా ఫీలింగ్ ఉంటది. అయితే ఇంకో విషయం మేడం, మీ లైఫ్ లో ఎప్పుడైనా మీరు బాధపడ్డారా ఏదైనా విషయంలో? ఆబ్వియస్లీ మేము అందరూ పడతాం బాగా. ఏ విషయంలో? పర్సనల్ లైఫ్ లో అందరు బాధపడతాం కదా, ఏదైనా Hmm. ఒకటి ఉంటది లైఫ్. అంటే మీకు మీరు ఎప్పుడైనా ఏడ్చినారా? ఆబ్వియస్లీ చాలా ఏ సార్లు. విషయంలో? అంటే ఒక మనిషి ఎక్కువ హట్ అయితే తప్ప ఏడవలేడు. సో మీరు ఇంత గ్లామరస్ గా ఉన్నారు, ఇంత ఫిట్నెస్ గా ఉన్నారు, మీరు ఏ విషయంలో బాధపడ్డారు? ఫిట్నెస్ ఉంటే బాధ ఉంటుంది, అలాంటి ఏమైనా ఉందా? అంటే మీరు చెప్పారు కదా నేను సెల్ఫ్ మోటివేట్ అయిపోతాను